నమస్కారం. నేను మీ చందు. ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు ఒకటే చెప్తున్నారు. సార్ బాగా చదువుతున్నాము. కాకపోతే ఎగ్జామ్ సెంటర్‌కి పోంగానే లేకపోతే ఎగ్జామ్ స్టార్ట్ చేయంగానే ఏది గుర్తుంటలేదు. మొత్తం బ్లాంక్ అయిపోతున్నాం అని చెప్తున్నారు. దీన్నే మనము అకాడమిక్ యాంగ్జైటీ అంటాం. పాతకాలంలో కాలేజ్ పిల్లలకు ఉంటుండే. ఇప్పుడు పెద్దలు, చిన్న పిల్లలు అని ఏం లేదు. అందరు స్టూడెంట్స్‌కి వచ్చేసింది. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని అంటే ఇగో చూద్దాము. ఎప్పుడు ఏదో ఒక కంగారు లేకపోతే ముందు నుంచి చూద్దాం. బాగా చదవడం మంచిదే, కానీ అదే పనిగా తాపత్రయపడుతుంటే మంచి మార్కులు రావాల్సిందే, కానీ రానప్పుడు కుంగిపోతుంటే పరీక్షలన్నా నియామకాలన్నా ఏదన్నా విపరీతమైన కంగారు పడుతుంటే దీన్ని నిపుణులు అకాడమిక్ యాంగ్జైటీ అంటున్నారు. దీన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా అనంటే చూద్దాం. ఎప్పుడు ఏదో ఒక కంగారు కాలేజీ లేకపోతే స్కూల్లో, ఇంతకుముందు కాలేజ్ ఉంటుండే, కాలేజ్ పిల్లలకే ఉంటుండే, ఇది ఇప్పుడు అందరికి వచ్చేసింది స్టూడెంట్స్కి. ఇందులో జరిగే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, ప్రతి పరీక్షలోనూ మొదటి అంటే ఫస్ట్ క్లాస్ మార్క్స్లే రావాలి అని అనుకోవడం, అలా తెచ్చుకోలేకపోతే తీవ్రంగా బాధపడడం, ఇవన్నీ అకాడమిక్ యాంగ్జైటీ లక్షణాలు. దీన్ని గుర్తించడం, బయటపడడం గురించి విద్యార్థులందరూ తెలుసుకోవాలి. నేర్చుకునే వయసులో ఉన్న వారందరికీ, ముఖ్యంగా స్టూడెంట్స్, అకాడమిక్ యాంగ్జైటీ కనిపిస్తుంది. నిజానికి ఇటువంటి భయం, ఆందోళన తక్కువ స్థాయిలో ఉంటే అది విద్యార్థులకు మేలే చేస్తుంది. వారు మెరుగైన మార్కులు సాధించేలా దోహదపడుతుంది. దీన్ని ఫెసిలిటేటివ్ యాంగ్జైటీ అంటుంటారు. ఎటొచ్చి మితిమీరిన పర్ఫెక్షనిజంతోనే సమస్య వస్తుంది అని చెప్తున్నారు. మరి లక్షణాలు ఏంటి అంటే అకాడమిక్ పర్ఫెక్షనిజం ప్రతి చిన్న పరీక్షలోనూ మంచి మార్కులే రావాలి అని ప్రయత్నించడం, అలా రాకపోతే బాధపడడం, నలిగిపోవడం, నలుగురిలో కలవలేకపోవడం. ఇలాంటి యాంగ్జైటీ ఉన్న విద్యార్థులు నలుగురిని కలిసే ప్రతి సందర్భాన్ని తప్పించుకుంటూ ఉంటారు. గ్రూప్ ప్రాజెక్టులు, ప్రజెంటేషన్లలో పాలుపంచుకోవడానికి ఇష్టపడరు. విపరీతమైన ఆందోళన, బాగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. టెన్షన్ పడి వివిధ పరిస్థితులను చూసి ఎక్కువగా కంగారు పడడం, తరగతులు, పరీక్షలు, స్నేహాలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇలా ఏదైనా ఆందోళన చెందడం వీళ్ళకు కామన్ అయిపోతుంది. శారీరకంగా ఎట్లుంటారు అంటే యాంగ్జైటీ లక్షణాలు శారీరకంగా కూడా కనిపిస్తాయి. కడుపు నొప్పి, తలనొప్పి, వికారం, ఆందోళన, చెమటలు పట్టడం తరచూ జరుగుతుంటాయి. వాయిదా, ఆందోళనను అదుపు చేయడం తెలియక పనులు వాయిదా వేస్తుంటారు. ఏకాగ్రత లేమి అంటే కాన్సన్ట్రేషన్ ఏమి ఉండదు. ఏ పని మీద ఏకాగ్రత నిలబడకపోవడం, ఫోకస్ పెట్టలేకపోవడం, ఇటువంటి క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ప్రతికూల ఆలోచనలు, ఇలాంటి ఇబ్బంది ఉన్న విద్యార్థులు ప్రతికూల ఆలోచనలు కలిగి ఉంటారు. తమ సామర్థ్యాల గురించి తక్కువగా అంచనా వేసుకోవడం, నిలబడలేకపోవడం, కుదురుగా కూర్చోలేకపోవడం, నిరంతరం అసహనంగా కనిపించడం, దేని మీద నిలకడ లేకపోవడం, ఇది మొదట నిలకడ లేకపోవడం, ఇవన్నీ యాంగ్జైటీ లక్షణాలు. ఇకపోతే వీటిని మనము ఏం చేయాలి అంటే సందర్భానుసారం, కొన్ని అకాడమిక్ యాంగ్జైటీ సందర్భానుసారం పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. మరి ఏముంది చూద్దాం. కంగారు పడడానికి కారణం పరీక్షనా, ప్రజెంటేషనా, ప్రాజెక్టా దగ్గరగా వచ్చినప్పుడు, అంటే సర్టెన్ డేట్ సబ్మిట్ డేట్ వస్తుంది, దగ్గరగా వచ్చినప్పుడు అది మరింత ఎక్కువ కావడం, ఒకసారి ఆ టాస్క్ పూర్తి కాగానే తగ్గిపోవడం, ఇలాంటిది జరుగుతుంది. మళ్ళీ ఇటువంటి ముఖ్యమైన పనులకు సమయం సమీపించినప్పుడు పెరుగుతుంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియలా జరుగుతుంది. దీనికి తగిన చర్యలు తీసుకుంటే ఈ హెచ్చు తగ్గులను అదుపులో ఉంచుతూ ప్రశాంతంగా ఉండొచ్చు అని నిపుణులు చెప్తున్నారు. మరి ఏం చేయాలి, వీటికి ఏమేమి ప్రయత్నించాలి అని అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. శారీరక లక్షణాలు ఏమేమి ఉన్నాయి మరి అని అంటే అరచేతులు చెమటలు పట్టడం, వికారం, గుండె దడ, శ్వాస వేగం పెరగడం, రెస్పిరేషన్ రేటు పెరుగుతుంది. ఈ ఇతర శారీరక లక్షణాలను అదుపులో ఉంచుకునేందుకు కొన్ని పద్ధతులు మనం పాటించవచ్చు. మరి ఏం చేయవచ్చు అని అంటే ధ్యానం అంటే మెడిటేషన్ చేయవచ్చు, దీర్ఘంగా శ్వాస తీసుకొని విడిచే సాధన, సానుకూలంగా ఆలోచించేందుకు ప్రయత్నించడం, మంచి విషయాలే తలుసుకోవడం, ప్రవర్తనపరమైన లక్షణాల అదుపుకు, మరి పాజిటివ్ సెల్ఫ్ టాక్ సాధన, అంటే నేను మంచోనే, నేను సాధిస్తా, నాతో అవుతుంది అని మనల్ని మనం సెల్ఫ్ ప్రాపసీ చేసుకోవాలన్నమాట. ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవడం, ఒత్తిడిని అదుపు చేసే మెలకువలు నేర్చుకోవడం, స్టడీ స్కిల్స్, టెక్నిక్స్ అంటే నోట్స్ రాయడం, రివైజ్ చేయడం వంటివి సాధన చేయడం ద్వారా ప్రవర్తనపరమైన లక్షణాలను మనము అదుపు చేయవచ్చు. ఇక మరి ఏమేమి చేయవచ్చు, ఏమేమి ప్రయత్నించాలి అని అంటే విద్యార్థుల్లో చదువు పట్ల యాంగ్జైటీ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇష్టం లేని కోర్సుల్లో చేరడం, అంటే స్కూళ్ళు,
లేదు ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉండదు, ఇష్టం ఉందని చదివే సామర్థ్యం లేకపోయినా కష్టమైన సబ్జెక్టులు ఎంచుకొని ఇబ్బంది పడడం, లక్షల్లో ఫీజు కట్టి తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి, ఉద్యోగం దొరుకుతుందో లేదో అన్న కంగారు, ఇలా విభిన్నమైన అంశాలు దీనికి కారణమవుతుంటాయి అన్నమాట. అంటే స్టూడెంట్స్కి విషయానికి వస్తే అమ్మో ఇది పాస్ అవుతానో లేదు, లేకపోతే ఏమి ఐఐటి జేఈ మెయిన్స్ దాంట్లో సీట్ వస్తుందో రాదు అని టెన్షన్ పడిపోతారు. అదే ఏమి పేరెంట్స్ ఇంత ఫీజు కట్టారు కాబట్టి నేనేం చేస్తున్నా అనేది కూడా ఆలోచించుకుంటూ కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు లేకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి, బాగా కష్టపడి చదువుకోవాలన్నమాట. అర్థం కాకపోతే 1-2 సార్లు చదువుకొని అర్థం చేసుకోవాలి. ఇంకో చదివింది అర్థం కాకపోవడం, పరీక్షల ఒత్తిడి, ఇంట్లో మద్దతు లేకపోవడం, వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే అది డిప్రెషన్కు దారితీస్తుంది. దీనివల్ల ఇతర చెడు వ్యాపకాల వైపు మల్లుతున్న విద్యార్థులను మనం బయట గమనించవచ్చు. సోషల్ మీడియా, స్నేహితులు ఇలా తమకు తెలిసిన పద్ధతిలో దాన్ని తట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ ఇది సరికాదు. భవిష్యత్తు మీద భయాన్ని సరైన దిశలో ఫోకస్ చేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో వారికి సహకరించాలి. సాధ్యం కాని లక్ష్యాలు పెట్టుకొని ఒత్తిడికి లోను కావద్దు. వీలైతే మన టీచర్స్ తోటి లేకపోతే లెక్చరర్స్ హెల్ప్ తోటి మెరుగైన ప్రదర్శన చూపేందుకు ప్రయత్నించాలి, వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అంటే సెల్ఫ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదవడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. అంటే ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసినా ఇది సరిపోతుంది. మన ఒత్తిడి మంచి ఫలితాలు సాధించేలాగా ఉండాలి తప్ప లక్ష్య సాధన నుంచి పక్కకు తప్పించేలా ఉండకూడదు అని మనకు బెల్లంకొండ రాజశేఖర్ గారు కెరియర్ కౌన్సిలర్ చెప్తున్నారు. ఇదన్నమాట అకాడమిక్ యాంగ్జైటీ తోటి మాతో అయితే లేదు అని ఇక చనిపోతున్నారు అన్నమాట. చాలామంది పిల్లలు చనిపోతున్నారు అని అంటే అది కారణం చిన్నదే, కాకపోతే వాళ్ళకు పెద్దగా అనిపిస్తుంది. ఇగో ఇదన్నమాట డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆగమనం అయిపోయి ఇట్లా రీజన్స్ వాళ్ళు అసలు డిసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఇట్లాంటి పని చేయకండి. ఇది అకాడమిక్ యాంగ్జైటీ, వీటిని ఇట్లా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఈరోజు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.